హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ అగ్రో. సిరిధాన్యాలు అంటే ఏంటి, మిల్లెట్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అంటే ఆరోగ్యపరంగానే కాదు ఎన్వైరన్మెంటల్ పరంగా కూడా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ప్రగతి రిసార్ట్స్లో అమృత ఆహారం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ ఒక ప్రోగ్రాంలో ఎన్ఐఆర్డి నుంచి స్టూడెంట్స్ అనేది రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక రకమైన ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాతో పాటు డిడిసి రాధిక గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఎన్ఐఆర్డి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మీరు. ఈ యొక్క ప్రాసెస్ చూసుకుంటే, ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక హౌ డు యూ లుక్ ఎట్ దిస్? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము చాలా మటుకు జబ్బులు పెరిగిపోతున్నాయి. రకరకాల జబ్బులు. ఇంతకుముందు ప్రతి ఇంట్లో ఇన్ని జబ్బులు మనం వినేవాళ్ళం కాదు. అందరూ నార్మల్గా బతికేవారు. వన్ డే యూ ఫేస్ యువర్ డెత్. కానీ ఇప్పుడైతే బతికున్నంతకాలం కూడా చిన్నప్పటి నుంచి రోగాలతోనే బతుకుతున్నాము. సో వీటికి కారణం ఏమిటి అంటే స్లోగా ఇది ఇట్లా మన లైఫ్ స్టైల్స్ మారిపోయాయి. మనం తీసుకునే ఫుడ్ మారిపోయింది కంప్లీట్గా. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ మనం తినేవన్నీ వైట్గానే ఉంటాయి. వైట్ రైస్, మైదా, ఇట్లాంటి హైలీ ప్రాసెస్డ్. పైగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ అందరూ జాబ్స్ చేస్తున్నారు కాబట్టి రెడీ టు ఈట్ రెడీ టు హీట్ ఇట్లాంటి ఫుడ్సే తింటున్నాము. దానివల్ల ఏమవుతుందంటే అందులో పోషక తత్వాలు ఉండట్లేదు. దానివల్ల విపరీతం మన బాడీలో ఉండాల్సిన బ్యాలెన్స్ ఉండట్లేదు, కెమికల్ బ్యాలెన్స్. ఆ ఇంబ్యాలెన్సెస్ తోటి రకరకాల రోగాలు వస్తున్నాయి. సో మా ఇన్స్టిట్యూట్కో ఇట్లా చాలా కొన్ని టాక్స్ అయిన తర్వాత నాకు అనిపించింది మా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా, యంగ్స్టర్స్ వీళ్ళందరూ రేపు వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి అక్కడ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ తోటి పనిచేయబోతున్నారు. ఈ వయసులో వీళ్ళకి ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే డెవలప్మెంట్ రావాలంటే మనుషులు హెల్తీగా ఉండాలి ఫస్ట్. హెల్తే లేనప్పుడు ఇంకా మనం ఏం డెవలప్మెంట్ చేస్తాం చెప్పండి. కాబట్టి ఎట్లాంటి ఆహారం అనేది తినాలి, పైగా ఈ మోస్ట్ ఆఫ్ ఇక్కడ చూపించిన ఆకుకూరలు, హర్బ్స్ మనకి అట్లాగా పిచ్చి పిచ్చిగా అక్కడ దొరుకుతూనే ఉంటాయి. కానీ మనం ఇవి తినొచ్చు, వీటిని ఇట్లా వాడుకోవచ్చు అనే జ్ఞానం కూడా మనం కోల్పోయాం ఇప్పుడు. ఇప్పుడు ఎవరు ఇంతకుముందు అవన్నీ మన గ్రాండ్ మదర్స్ వీళ్ళందరూ ఏమన్నా అయితే వెంటనే అది కొంచెం కషాయం చేసి ఇచ్చేవారు. ఇప్పుడు మనం ఆ కషాయాలన్నీ మర్చిపోయాం. సో మళ్ళీ ఇవన్నీ లో కాస్ట్ సొల్యూషన్స్. విలేజెస్లో ఇవన్నీ వనమూలికలు దొరుకుతున్నాయి, ఆకుకూరలు దొరుకుతున్నాయి, కానీ తినేవాళ్ళు లేరు. ఇప్పుడు మనకంతా ఫాస్ట్గా కావాలి, అన్నీ వెంటనే అయిపోవాలి. ఆ తొందరలో మనం మన హెల్త్ని నష్టం చేసుకుంటున్నాము. అదే కాకుండా ఈ మిల్లెట్స్ అనేవి ఇవి తక్కువ నీటితోటి, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ దీస్ వెజిటబుల్స్ మాకు చూపించినవి కూడా, హర్బ్స్ కూడా ఇవన్నీ తక్కువ నీటితోటి బ్రతుకుతాయి. దే ఆర్ స్టర్డీ స్పీషీస్. కాబట్టి వాటిలో ఉన్న స్ట్రెంగ్త్ వాటిని తింటే మనకు కూడా వస్తుంది. అవెంత తక్కువ నీటితోటి, తక్కువ ఇది కేర్ తోటి ఎట్లా పెరుగుతున్నాయో మనం కూడా అంత రోబస్ట్గా, అంత హెల్దీగా ఉండగలుగుతాం అవి తినడం వల్ల. సో ఆ ఇన్ఫర్మేషన్ అవన్నీ, దిస్ ఈజ్ ఆల్సో న్యూ టు మీ ఇన్ఫ్యాక్ట్. ఈ డిమాండ్ అండ్ సప్లై అనేది ఎప్పుడు కూడా ఎకనామిక్స్లో, మార్కెటింగ్లో ఉంటుంది. అండ్ దెన్ రైస్కి వీటికి ఒక డిమాండ్ అనేది ఉంది. అన్లెస్ అంటిల్ మిల్లెట్స్కి ఆ డిమాండ్ చూపిస్తే కానీ ప్రొడక్షన్ కానివ్వండి, ఫోకస్ కానివ్వండి రాదు. సో ఆ డిమాండ్ పెంచాలంటే వాట్ ఆర్ ది స్టెప్స్ అంటారు మీరు? డిమాండ్ పెంచాలంటే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద కన్జ్యూమర్ అండి. ఇప్పుడు మిల్లెట్స్ ఎవరు తింటున్నారు, వాటి గురించి తెలిసిన వాళ్ళే తింటున్నారు. లేకపోతే ఎవరైనా డయాబెటీస్ వచ్చిందంటే ఇప్పుడు అన్నం ఇది రైస్ తినొద్దు, మీరు రాగులు తినండి అని చెప్తారు. లేకపోతే జ్వార్కి రోటీ తినండి అని చెప్తారు. అది డాక్టర్స్ కూడా ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టారు. కానీ డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే అదే కన్జ్యూమర్ని ఎడ్యుకేట్ చేయాలి. దాని గురించి ముందు మనం గవర్నమెంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఇంతకుముందు మన డైట్లో ఈ వెరైటీ ఉండేది. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ వెరైటీ ఇన్ అవర్ ఫుడ్. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఈ మిల్లెట్స్ అనేవి పేదవాళ్ళ ఫుడ్డు, రిచ్ వాళ్ళు ఇవి తినరు, అవి ఫ్యాషనబుల్ కాదు ఇట్లాంటివన్నీ. ఇప్పుడు పిల్లలు ఏంటంటే, ఇప్పుడు లైక్ ఐ డోంట్ ఎంజాయ్ పిజ్జా, కానీ నా పిల్లలకి అవి చాలా ఇష్టం. దీస్ ఆర్ ఆల్ డెవలప్డ్ టేస్ట్స్ అనమాట. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ ఒరిజినల్లీ యూస్ టు. ఇవన్నీ వీ హ్యావ్ డెవలప్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి ఇట్లాంటి హ్యాబిట్స్ వీ హ్యావ్ టు అన్లర్న్ దీస్ హ్యాబిట్స్ అండ్ లెర్న్ హెల్దియర్ హ్యాబిట్స్. సో అందుకే మా స్టూడెంట్స్ అందరూ వచ్చి ఐ విల్ లైక్ టు సీ దే రన్ దేర్ ఓన్ మెస్ అనమాట. అందులో వాళ్ళు చేంజెస్ తీసుకొస్తారా లేదా, బికాస్ బిఫోర్ యూ ప్రీచ్ యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్. సో ఐ డూ హోప్ ఈ 2 daysలో దే ఆర్ గోయింగ్ టు ఈట్ ఆల్ దిస్. అమృతాహారం తినబోతున్నారు కాబట్టి ఈ అమృతాహారం అనేది టేస్టీగా కూడా ఉంటుంది. మిల్లెట్స్ అంటే ఇవి టేస్ట్లెస్గా చప్పగా ఉంటాయని కాదు.
ఇవి కూడా అంత టేస్టీగానే ఉంటాయి, అంత చక్కగా కూడా మనం చేసుకోగలం అనేది ఇన్ఫర్మేషన్ వీళ్ళకి దొరుకుతుంది. అండ్ ఈ మెసేజ్ని వాళ్ళు మొత్తం దేశమంతా తీసుకెళ్తారు రేపు పనిచేసేటప్పుడు. ఆల్సో అండి ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఫాస్ట్ ఫుడ్స్ అనండి, ప్రాసెస్ ఫుడ్స్ కానివ్వండి, అందులో వెరైటీస్ వచ్చాయి. లైక్ యూ ఫైండ్ షేజ్వాన్ రైస్ అని కొంతమంది అంటారు, ఇంకేదో రైస్ అని కొంతమంది అంటారు. సో దెర్ ఇస్ వెరైటీ, ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అక్కడ. సో డూ యూ థింక్ మిల్లెట్స్లో కూడా ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి అండ్ మేక్ ఇట్ మోర్ ఫ్యాషనబుల్ అండ్ కూల్ అప్పుడు ఏమైనా జరుగుతుందంటారు? రైస్ ఎక్కడైతే మనం యూస్ చేస్తామో అక్కడ ఈ మిల్లెట్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ సీరియల్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. మనం ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ ఈ వీన్వా అని బయట నుంచి తెచ్చుకొని తింటున్నాం, ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టేసి ఇంపోర్ట్ చేసి. సో యాక్చువల్లీ అది మనం మర్చిపోయాం అంతే, కానీ అంత టేస్టీగా, అంతకంటే టేస్టీగా కూడా వీటితో చేసుకోవచ్చు. బికాస్ ఫైనలీ ఇట్స్ ఆల్ కార్బోహైడ్రేట్, దాన్ని మనం ఎట్లా కావాలంటే అట్లా మలుచుకోవచ్చు. అండ్ ఆల్సో ఎన్వైరన్మెంటల్గా అండి, లైక్ ది వాటర్ కన్జంప్షన్ తీసుకుంటే కనుక యూ కంపేర్ రైస్ అండ్ వీట్ అండ్ మిల్లెట్స్, దాని గురించి కొంచెం. రైస్ అండి దానికి చాలా యూ హ్యావ్ టు ఫ్లడ్ ద ఫీల్డ్స్, ఫ్లడ్డింగ్ చేయాలి రైస్కి. మిల్లెట్స్కి ఫ్లడ్డింగ్ అవసరం లేదు, ఒక 5-6 వానలు పడితే మిల్లెట్స్ ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి ఇందులో రిస్క్ ఫార్మర్కి చాలా తక్కువ. పైగా స్టర్డీ వెరైటీ, వీటిని తృణధాన్యాలు అంటాం. అంటే గ్రాస్, తృణం అంటే గ్రాస్, దీస్ ఆర్ గ్రాసెస్. అవి వాటి ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ పెరిగిపోతాయి. వేసేసి మనకి లేబర్ కాస్ట్ కూడా తక్కువ, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ కూడా వీటికి అంత అవసరం ఉండవు. కాబట్టి వీటి వల్ల ఫార్మర్స్కి ఖర్చు తక్కువ ఎఫర్ట్ తోటి మనకి ఆ ఎష్యూర్డ్ రిటర్న్స్ అనేది ఉంటుంది. నీళ్ళు కూడా మనకి ఈ మధ్య కాలంలో తక్కువైపోయాయి, వాటర్ టేబుల్ ఈజ్ గోయింగ్ డౌన్. రెయిన్స్ కూడా వస్తాయి, ఎంత వస్తాయో రావో, వచ్చినా రాకపోయినా ఒక 3-4 వర్షాలతో మనకి ఓ మాదిరిగా పంట చేతికి వచ్చేసేటట్టు ఉంటుంది. కాబట్టి మిల్లెట్స్ అనేవి అన్ని విధాలుగా లాభదాయకం. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? ఎందుకంటే రైస్కి, ప్యాడీకి, వీట్కి, మేజ్కి దర్ లాట్ ఆఫ్ ఒక రకంగా సబ్సిడీస్ ఉండడం కానివ్వండి, మాఫీలు కానీ అట్లాంటివన్నీ ఉంటున్నాయి. సో మిల్లెట్స్కి గవర్నమెంట్ యాక్ట్ అనేది హెల్ప్ చేస్తుందండి. ఇందులో పెద్దగా సపోర్ట్కి అవసరం కూడా లేదండి. ఇన్ఫ్యాక్ట్ సబ్సిడీ గురించి మిల్లెట్ నాకు పెద్దగా తెలీదు, కానీ హైదరాబాద్లోనే మన మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దాని మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. అండ్ దీస్ ఆర్ వెరీ స్టర్డీ క్రాప్స్ ఇందులో. అండ్ డిమాండ్, ఇప్పుడు ఎక్కువ మంది మిల్లెట్స్ వైపు తిరిగితే అప్పుడు గవర్నమెంట్ వీటికి కూడా అట్లా ప్రోత్సాహనిస్తుంది. సో అవేర్నెస్, ఎందుకంటే మిగతా వాటికి చూడండి మీరు, ఆ వీట్ పౌడర్ కానీ వాటికి ఈ ఆట ఆ ఆట, ఎంత మార్కెటింగ్, ఎంత పబ్లిసిటీ టీవీస్లో కానీ మీడియాలో కానీ మిల్లెట్స్ గురించి ఎక్కడా లేదు. వాళ్ళంతటా వాళ్ళు ఎవరైనా తెలుసుకొని తింటే సరే, లేకపోతే సో ఐ ఫీల్ ఎస్ దెర్ ఈజ్ అ నీడ్. గవర్నమెంట్ కూడా కొంచెం ఈ పబ్లిసిటీ చేయాలని, ఎన్ఆర్డి కూడా మా తరఫున మేము ఎంత చేయగలిగితే అంత చేస్తున్నాం. డెఫినెట్లీ అండి, మీ మెస్కి కూడా వచ్చి ఐ డెఫినెట్లీ వాంట్ హ్యావ్ ఎ లుక్ ఎలా ఉండబోతుంది, మిల్లెట్ ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పి. థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్స్. Like and subscribe Eagle Media Works.